హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోస్ లో మనం హోమ్ రిబ్బన్ కి సంబంధించిన ఆప్షన్స్ ని చూసాం కదా. సో ఈ రోజు మనం ఇన్సర్ట్ రిబ్బన్ కి సంబంధించిన ఆప్షన్స్ ఏంటి అనేది మనం చూడబోతున్నాం. సో హోమ్ రిబ్బన్ లో మనకి ఎలా అయితే గ్రూప్స్ వైజ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయో, సేమ్ లైక్ మనకి ఇన్సర్ట్ రిబ్బన్ లో కూడా గ్రూప్స్ వైజ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో పేజెస్ అని ఒక గ్రూప్, వీటి ఆప్షన్స్. హెడర్ అండ్ ఫూటర్ అనేది మనకి ఒక గ్రూప్, వీటి ఆప్షన్స్. ఇక్కడ టెక్స్ట్ అనేది మనకు ఒక గ్రూప్, వీటి ఆప్షన్స్. సో ఇలానే మనకి గ్రూప్స్ వైజ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే ఇన్సర్ట్ రిబ్బన్ ఆప్షన్స్. సో వాటిలో మనం ఆబ్జెక్ట్స్ ని మనం ఎంఎస్ వర్డ్ ప్రోగ్రామ్ లోకి ఎలా ఇన్సర్ట్ చేస్తాం అనేది ఈ రోజు చూద్దాం. సో ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి అంటే పిక్చర్స్, క్లిప్ ఆర్ట్స్, షేప్స్, స్మార్ట్ ఆర్ట్స్, చార్ట్స్, వర్డ్ ఆర్ట్. సో వీటిని మనం ఆబ్జెక్ట్స్ అంటాము. సో మనం ఒక డేటాని ఎంట్రీ చేస్తే దాన్ని మనం టెక్స్ట్ అంటాము. సో అలా కాకుండా మనం కొన్ని పిక్చర్స్ ని వాటిని మనం ఈ వర్డ్ ప్రోగ్రామ్ లో ఇన్సర్ట్ చేస్తే వాటిని మనం ఆబ్జెక్ట్స్ అంటాము. సో మన పిక్చర్స్ ని, బొమ్మల్ని దృష్టి రూపంలో మనం ఏదైనా ఇన్సర్ట్ చేస్తే వాటిని మనం ఆబ్జెక్ట్స్ అంటాము. సో ఆ ఆబ్జెక్ట్స్ ని మనం ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ దిస్ లెసన్. సో ఫస్ట్ అయితే మనం పిక్చర్స్ ని ఎలా ఇన్సర్ట్ చేయాలనేది చూద్దాం. పిక్చర్స్ అంటే మనకి జేపీఈజీ ఇమేజెస్ కానీ, బిఎంపి పిఎన్జి ఇమేజెస్ కానీ మన కంప్యూటర్ నుండి ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ లోకి తీసుకురావచ్చు. సో వాటిని ఎలా తీసుకొస్తాము? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు కంప్యూటర్ లో ఒక ఇమేజ్ ని ఎక్కడి నుంచి అయితే మీరు సేవ్ చేసి పెట్టారో అక్కడి నుంచి మనం ఇమేజ్ ని ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. సో మనం ఎక్కడైతే పిక్చర్ ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటామో అక్కడ మనం కర్సర్ ని ప్లేస్ చేసి ఇన్సర్ట్ అనే ట్యాబ్ లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఇలిస్ట్రేషన్స్ గ్రూప్ లో పిక్చర్స్ అనేది ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, మనకి ఇన్సర్ట్ పిక్చర్ అని కింద మనకి పాపప్ వస్తుంది చూడండి, ఇన్సర్ట్ పిక్చర్ అని. సో ఈ పిక్చర్స్ లోకి వెళ్ళి దిస్ డివైస్ అని సెర్చ్ చేసుకుంటాం. సెర్చ్ చేసుకుంటే మనకి ఈ విధంగా బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో మన ఏదైతే మనం పిక్చర్ ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నామో ఆ పిక్చర్ మనకి ఏ పాత్ లో ఉందనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను డౌన్లోడ్ లోకి వెళ్తున్నా. సో దీన్ని నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో దీన్ని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ అనేది మనం క్లిక్ చేస్తే మనకి పిక్చర్ ఈ విధంగా ఇన్సర్ట్ అవుతుంది. సో దీన్ని అరేంజ్ అనేది ఎలా చేయాలి? సో ఇప్పుడు చూస్తే మనకి ఈ పిక్చర్ అనేది నాకు పేజ్ మొత్తం ఇలా ఇన్సర్ట్ అయిపోయింది. సో నాకు ఇంత పేజ్ లో ఇంత సైజ్ నాకు అవసరం లేదు. సో నేను దీన్ని సైజ్ ఎలా తగ్గించుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ పిక్చర్ మనకి సెలెక్ట్ అయి ఉన్నట్టు మనకి ఇక్కడ పాయింట్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. సో ఈ పాయింట్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈ పిక్చర్ ని మనం మాడిఫై అనేది చేసుకోవచ్చు. సో అదే ఎలా అంటే ఇక్కడ మనం మౌస్ పాయింటర్ ఇక్కడ ఇలా పెడితే మనకి ఆరో మార్క్ లాగా ఇలా వస్తుంది చూడండి. సో దీని మీద మౌస్ క్లిక్ చేసి ఇలా మనం మూవ్ చేస్తే పిక్చర్ విడ్త్ అనేది మనకి తగ్గుద్ది. సో ఇలా మనం రైట్ కి మూవ్ చేస్తే పిక్చర్ విడ్త్ అనేది మనకి పెరుగుద్ది. సో ఇలానే మనం కింద ఉన్న పాయింటర్ ని క్లిక్ చేసి నేను హైట్ అనేది తగ్గించాలి అనుకుంటే నేను కింద నుంచి హైట్ అనేది తగ్గించాలి అనుకుంటున్నాను. ఈ కింద ఉన్న పాయింటర్ మీద మౌస్ పెట్టి ఇలా నేను కింద నుంచి ఇలా పైకి డ్రాగ్ చేయొచ్చు. పైనుంచి నేను హైట్ ని తగ్గించాలి అంటే సేమ్ ఇలానే మనం. సో ఇక్కడ సైడ్ గా ఉంది కదా మనం పాయింట్, దీన్ని మనం డ్రాగ్ చేస్తే మనకి ఇమేజ్ హైట్ అండ్ విడ్త్ రెండు తగ్గుతాయి అన్నమాట. అండ్ ఇలా కిందకి డ్రాగ్ చేస్తే హైట్ విడ్త్ అనేవి పెరుగుతాయి. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ని మనం ఒక ప్లేస్ నుండి వేరే ప్లేస్ కి మనం మూవ్ చేయాలి. ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది నాకు సైడ్ కు ఉంది కదా, ఈ సెంటర్ లోకి నేను ఈ ఇమేజ్ ని అరేంజ్ చేయాలి. సో అప్పుడు నేను ఏం చెయ్యాలి అంటే, సో మౌస్ పాయింటర్ ఇలా పెట్టి సైడ్ కి ఇలా డ్రాగ్ చేస్తే మనకి ఈ పిక్చర్ ని ఎక్కడ కావాలంటే అక్కడ మనం జరుపుకోవచ్చు. సో ఇప్పుడైతే నాకు పిక్చర్ జరగట్లేదు. ఎందుకు అంటే ఈ పిక్చర్ అనేది ర్యాపింగ్ లో లేదు. ర్యాపింగ్ అనేది మనకి వేరే ఆప్షన్ ఉంటది. ఆ ఆప్షన్ ని మనం సెలెక్ట్ చేసుకుని ర్యాపింగ్ లో పెట్టుకుంటే ఈ పిక్చర్ ని ఎటు కావాలంటే అటు మనం మూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ ఇమేజ్ అనేది సెలెక్ట్ లో పెట్టాలి. సెలెక్ట్ అయినట్టు మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇలా ఈ పాయింటర్స్ ఉన్నాయి కదా, ఇవి యాక్టివేట్ అవుతాయి. సో అప్పుడు మనకి సెలెక్టింగ్ లో ఉన్నట్టు. సో ఇలా బయట క్లిక్ చేస్తే మనకి ఈ ఇమేజ్ అనేది సెలెక్టింగ్ లో లేదు. సో ఇమేజ్ ని సెలెక్ట్ చేసి ఫస్ట్ సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ పిక్చర్ ఫార్మాట్ అని ఒక కొత్త ఆప్షన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో మనం ఎప్పుడైతే పిక్చర్ ని ఇన్సర్ట్ చేస్తామో అప్పుడు మనకి ఈ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఈ పిక్చర్ ని మనం మాడిఫై చేసుకోవాలంటే సో మనకి ఈ ఆప్షన్ లో మనకి చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో వన్ బై వన్ చూద్దాం. సో ఇక్కడ మనకి కలర్ అనేది ఉంది కదా.
సో ఈ కలర్ అనే డ్రాప్ డౌన్ ని క్లిక్ చేసుకుంటే సో మనకి ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ పిక్చర్ ని మనం ఏ కలర్ లోకి మాడిఫై చేయాలి అనుకుంటున్నామో ఆ కలర్ ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను వేరే కలర్ లోకి చేంజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, సో కలర్ అనేది ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, సో ఇవన్నీ ఎఫెక్ట్స్ అన్నమాట. సో వీటిలో ఏ ఎఫెక్ట్స్ కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అని ఉంది. సో ఇది మనకి డార్క్ గా కావాలా, ట్రాన్స్పరెంట్ గా కావాలా అనేది మనం ఇక్కడ ఈ ఆప్షన్ ని యూజ్ చేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చేంజ్ పిక్చర్ అని ఉంది కదా, సో మనం ఈ పిక్చర్ కాదు మనకి వేరే పిక్చర్ కావాలి అనుకుంటే దీని ప్లేస్ లో మనం ఇక్కడ చేంజ్ పిక్చర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని దిస్ డివైస్ లోకి వెళ్ళి మనం సేమ్ మనకి ఇలా బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. మనం పాత్ సెలెక్ట్ చేసుకుని ఆ పిక్చర్ ని సెలెక్ట్ చేసుకుంటే మనకి పిక్చర్ అనేది చేంజ్ అవుతుంది. రీసెట్ పిక్చర్ అని ఉంది కదా, రీసెట్ పిక్చర్ అంటే మనకి పిక్చర్ పీరియడ్స్ లోకి వచ్చేస్తుంది. సో ఇవన్నీ మనకి అడ్జస్ట్మెంట్ చేసే టూల్స్ అన్నమాట. సో నెక్స్ట్ మనం పిక్చర్ స్టైల్స్ అనేవి చూద్దాం. సో ఈ పిక్చర్ స్టైల్స్ అనేవి ఏంటంటే మనకి ఇక్కడ కొన్ని స్టైల్స్ అనేవి ఉంటాయి. వాటిని మనం ఈ పిక్చర్ మీద మనం అప్లై చేయొచ్చు. ఎలా అనేది ఒకసారి చూడండి. నేను కర్సర్ పెడుతూ ఉంటా, ఆ స్టైల్లోకి మనకి ఇక్కడ ఈ పిక్చర్ అనేది మారుతుంది. ఇలా ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ లోకి మనం మార్చుకోవచ్చు. సో ఇలా మనకి డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే మనకి చాలా స్టైల్స్ ఉంటాయి. సో వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి పిక్చర్ బార్డర్స్ అన్నమాట. సో ఈ పిక్చర్ బార్డర్స్ అనేవి ఏంటో ఇప్పుడు చూద్దాం. డ్రాప్ డౌన్ ఉంది కదా, మనం క్లిక్ చేస్తే ఇక్కడ పిక్చర్ యొక్క బార్డర్ ఉంది కదా, సో అది మనకి చేంజ్ అవుతుంది చూడండి. సో ఇందాక బ్లాక్ ఫ్రేమ్ ఉంది, ఇక్కడ మనకి బ్లాక్ ఫ్రేమ్ ఉంది కదా, సో దీన్ని ఏ కలర్ లో కావాలంటే ఆ కలర్ లో మనం మాడిఫై చేసుకోవచ్చు. అండ్ పిక్చర్ ఎఫెక్ట్స్ అంటే మనకి షాడోస్ అప్లై చేసుకోవచ్చు, రిఫ్లెక్షన్ అప్లై చేసుకోవచ్చు, ఎడ్జెస్ అనేది మనం ఇలా మార్చుకోవచ్చు. 3D ఆప్షన్స్ అంటాం మనం దీన్ని, వీటిని కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 3D రొటేషన్ అని ఉంది కదా, రొటేట్ చేసుకోవచ్చు ఏ పొజిషన్ లో కావాలంటే ఆ పొజిషన్ లో. సో ఈ పిక్చర్ కి బార్డర్ ని సెలెక్ట్ చేస్తున్నాం. సో ఈ ఒక్కొక్క ఆప్షన్ ఏంటి అనేది మీరే ఒకసారి అప్లై చేసి చూడండి. సో ఇక్కడ మీరు అప్లై చేస్తూ ఉంటే మీకు డిఫరెన్స్ అనేది ఇస్తూ ఉంటది. సో పిక్చర్ అనేది మాడిఫై అవుతూ ఉంటది. 1 బై 1 మీరు ఒకసారి అప్లై చేసి ఆ ఆప్షన్స్ ఏంటి అనేవి ఒకసారి చూడండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ అరేంజ్ అనే గ్రూప్ కి సంబంధించిన ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ ఆప్షన్స్ లో మనకి ఇక్కడ బ్రాక్ టెక్స్ట్ అని ఉంది చూడండి. ఈ డ్రాప్ డౌన్ ని క్లిక్ చేస్తే ఇన్ లైన్ విత్ టెక్స్ట్ అని ఉంది కదా ఫస్ట్ ఆప్షన్. ఇందులో గనక మనకు ఉందంటే మనకి ఈ పిక్చర్ అనేది డ్రాగ్ చేసినప్పుడు మూవ్ అవ్వదు అనమాట. సో నేను డ్రాగ్ చేస్తున్నా, మూవ్ అవ్వట్లేదు. సో ఈ ఆప్షన్ ని మనం చేంజ్ చేసుకుంటే ఇక్కడ స్క్వేర్ అని ఉంది, టైట్ అని ఉంది, టాప్ అండ్ బాటమ్ అని ఉంది. సో వీటిల్లో ఎందులో పెట్టుకున్నా మనకి పిక్చర్ అనేది మూవ్ అవుతుంది అనమాట. నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో దీన్ని ఇప్పుడు చూడండి ఈజీగా మూవ్ చేయగలుగుతున్నాం. సో దీన్ని డ్రాగ్ చేస్తుంటే మనకి డాక్యుమెంట్ లో ఎక్కడ కావాలంటే అక్కడ ఈ పిక్చర్ ని మనం ప్లేస్ చేసుకోవచ్చు. దీని సైజ్ కూడా ఈజీగా మనం ఇలా తగ్గించుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఎక్కడైనా మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో ఈ పొజిషన్ అనే ఆప్షన్ ఏంటంటే ఇక్కడ డ్రాప్ డౌన్ ని క్లిక్ చేసుకుంటే మనకి కొన్ని ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో మనకి పిక్చర్ ఏ పొజిషన్ లో కావాలి, లెఫ్ట్ లో కావాలి అనుకుంటే ఈ ఫస్ట్ ఆప్షన్ ని మనం క్లిక్ చేసుకుంటాం. ఈ సెంటర్ లో కావాలనుకుంటే సెంటర్ పొజిషన్ అంటాము దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్ లో కావాలంటే ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటాం. సో నేను మిడిల్ లో సెలెక్ట్ చేస్తున్నా. సో మిడిల్ లో మనకి ప్లేస్ అయ్యింది. బాటమ్ లెఫ్ట్ అనేది క్లిక్ చేస్తున్నా. సో బాటమ్ లెఫ్ట్ లోకి మనకి ఈ పిక్చర్ అనేది అరేంజ్ అయ్యింది. అనే ఆప్షన్ ని యూజ్ చేసుకుని మనం ఆబ్జెక్ట్స్ ని మనం ఎక్కడ ఇన్సర్ట్ చేసుకుంటాం, ఏ పొజిషన్ లో మనకి కావాలి అనేది మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా, అలైన్ ఆబ్జెక్ట్స్ అంటాము. దీన్ని మనం క్లిక్ చేసుకుంటే అలైన్ లెఫ్ట్ అంటే మనకి లెఫ్ట్ లో అరేంజ్ అవుతుంది. అలైన్ సెంటర్ అంటే మనకి పిక్చర్ అనేది సెంటర్ లో అలైన్ అవుతుంది. సో ఇలానే అలైన్ టాప్ అంటే మనం పిక్చర్ చూడండి టాప్ లోకి మనకి అరేంజ్ అయింది. బాటమ్ అంటే మనకి సో ఇలా బాటమ్ లోకి మనకి ఇన్సర్ట్ అయింది. సో ఈ అలైన్మెంట్స్ ని మనం అలా యూజ్ చేసుకుంటాము. ఇక్కడ కింద ఒక ఆప్షన్ ఉంది, దాన్ని మనం రొటేట్ ఆప్షన్ అంటాము. సో ఆబ్జెక్ట్స్ ని మనం రొటేట్ చేయొచ్చు. ఇలా రొటేట్ 90 degrees లో చేయొచ్చు, ఆర్ వెర్టికల్ గా చేయొచ్చు, లేదా హారిజంటల్ గా కూడా చేయొచ్చు. ఈ ఆప్షన్స్ లోకి వెళ్ళి మనం రొటేట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఆప్షన్ దిస్ ఈస్ క్రాపింగ్. సో ఈ క్రాపింగ్ అనేది ఏంటంటే మనం ఇమేజ్ ఉంది కదా, సో ఈ ఇమేజ్ ని నాకు ఈ సైడ్స్ ఉన్నదంతా నాకు అవసరం లేదు. సో ఇంత భాగం మాత్రమే ఈ కంప్యూటర్ వర్డ్ అని ఉంది కదా, సో ఇంత మాత్రమే నాకు కావాలి. సో అలాంటప్పుడు అంతవరకు నేను క్రాపింగ్ చేసుకుంటాను. ఇలా మనకి రిమైనింగ్ పార్ట్ మొత్తం కట్ అయిపోయి మనం క్రాప్ చేసినంత వరకే మనకి కట్ అవుతుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ హైట్ అండ్ విడ్త్ అనేది ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇందాక మనం మౌస్ పాయింటర్ తో మనం హైట్ అండ్ విడ్త్ ని తగ్గించుకున్నాం కదా, అలా కాకుండా
ఇక్కడ హైట్ అండ్ విడ్త్ ని మనం ఇక్కడ డైరెక్ట్ గా మనం ఇలా తగ్గించుకోవచ్చు, ఇలా ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్ గా మనం ఎన్ని సెంటీమీటర్స్ అనేవి కూడా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సో చూసారు కదా. సో ఈ విధంగా మనం పిక్చర్స్ అనేవి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఏ పిక్చర్ అయినా మనం ఇలానే మనం ఇన్సర్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ పిక్చర్ ని నేను డిలీట్ చేయాలి అనుకుంటే ఈ పిక్చర్ ని నేను సెలెక్ట్ చేసుకుని కీబోర్డ్ లో నేను డిలీట్ అనే కీబోర్డ్ ని ఎంటర్ చేస్తే ఈ పిక్చర్ అనేది డిలీట్ అయిపోతుంది. మనం చూసుకున్నట్లయితే షేప్స్, ఈ షేప్స్ అనేది ఇక్కడ మనకి ఇల్లస్ట్రేషన్ గ్రూప్ లో మనకి పైన షేప్స్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ మల్టిపుల్ షేప్స్ అనేవి ఉంటాయి. ఏ షేప్స్ అనేవి మనకు కావాలో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుని డ్రా చేసుకుంటాం అనమాట. లైన్స్ లో చూస్తే మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ లైన్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ ఒకటి నేను సెలెక్ట్ చేసి మనం ఇలా నేను లైన్ ని డ్రా చేసుకోవచ్చు. సో ఇలా డ్రా చేసుకుంటే మనకి ఇందులో మనకి షేప్ ఫార్మాట్ అనేది కొత్త ట్యాబ్ అనేది యాడ్ అవుతుంది. ఈ లైన్ కి సంబంధించి మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో ఈ లైన్ ని కూడా మనం మాడిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి షేప్ స్టైల్స్ అని ఇక్కడ ఉన్నాయి. సో వీటిలోకి వెళ్తే లైన్స్ లో మనకి స్టైల్స్ అనేవి ఉంటాయి. సో వీటిలో ఏ స్టైల్లో కావాలంటే అంటే తిన్గా కావాలా, థిక్ గా కావాలా లైన్ అనేది, సో కలర్స్ లో కావాలా, లేకపోతే ఇలా స్టైల్స్ లో కావాలా, ఇలా ఆరో మార్క్స్ లో కావాలా అనేవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను థిక్ లైన్ ని సెలెక్ట్ చేస్తున్నాను. అలానే మనకి ఇంకా వేరే వేరే షేప్స్ ని కూడా మనం అలానే ఇన్సర్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను రెక్టాంగిల్ ని ఒకటి, ఆ షేప్ ని ఒకటి నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇలా డ్రా చేసుకున్నా. సో వీటిలో మనకి ఇక్కడ చూడండి షేప్ ఫార్మాట్ అని మళ్ళా ట్యాబ్ ఒకటి యాడ్ అయింది. సో దీనిలో నేను ఏ విధంగా మాడిఫై చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా నేను బాక్స్ ని మాడిఫై చేసుకోవచ్చు. సో నాకు బాక్స్ అనేది ఈ విధంగా కావాలి. వీటిలో మనం కలర్ ని ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ని మనం ఫిల్ చేసుకోవచ్చు. సో ఈ లైట్ కలర్ ని నేను ఫిల్ చేశాను. షేప్ అవుట్ లైన్ మనకి ఏ కలర్ కావాలి, ఇక్కడ అవుట్ లైన్ ఉంది కదా, ఈ అవుట్ లైన్ మనకి ఏ బ్లాక్ లో ఉంది. సో మనం దీన్ని కూడా కలర్స్ లోకి మాడిఫై చేసుకోవచ్చు. సో ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ మన బాక్స్ మనకి అవుట్ లైన్ అనేది మనకి అరేంజ్ అవుతుంది. అండ్ షేప్ ఎఫెక్ట్, సో ఇందాక చూసాం కదా షేప్ ఎఫెక్ట్ అంటే మనకి, సో వీటిని మీరు 1 by 1 చెక్ చేస్తే మీకు తెలుస్తుంది డిఫరెన్స్ ఏంటి అనేది. సో ఇది షాడో అప్లై చేయాలి అనుకుంటే ఈ ఆప్షన్స్ లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు. రిఫ్లెక్షన్ ని అప్లై చేయాలి అంటే మనం ఈ ఆప్షన్ లోకి వెళ్ళి మనం వీటిని అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి రిఫ్లెక్షన్ అనేది అప్లై చేశాను. ఎడ్జెస్ ని కూడా మనం మాడిఫై చేసుకోవచ్చు. 3D రొటేషన్స్ అన్నమాట. సో వీటిని కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇలా ఇంతకుముందు చూసిన ఆప్షన్స్ వ్రాపింగ్, దీన్ని వ్రాప్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటాం. పొజిషన్స్ కూడా మనం ఏ పొజిషన్ లో పెట్టాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ అలైన్మెంట్స్ కూడా సేమ్ అలానే. అండ్ షేప్స్ లో మనకి ఇంకా చాలా షేప్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ బేసిక్ షేప్స్ అనేది ఒక గ్రూప్, బ్లాక్ యారోస్ అనేది ఒక గ్రూప్, ఈక్వేషన్ షేప్స్ అనేది ఒక గ్రూప్ లో ఉంటాయి, ఫ్లో చార్ట్స్ అనేవి ఒక గ్రూప్ లో ఉంటాయి, స్టార్స్ అండ్ బ్యానర్స్ అనేవి ఒక గ్రూప్ లో ఉంటాయి. ఇలా మనకి మల్టిపుల్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. సో వాటికి సంబంధించిన షేప్స్ అనేవి మనకి ఉన్నాయి. మనకి మన రిక్వైర్మెంట్ ని బట్టి మనకి ఏ షేప్ అనేది మనకి కావాలి అనుకుంటే ఆ షేప్ ని మనం ఇలా డైరెక్ట్ గా క్లిక్ చేసుకుని ఇలా డ్రా చేసుకుంటాం. సో వాటిని మాడిఫై చేసుకోవాలి అనుకుంటే ఈ షేప్ ఫార్మాట్ అనే ట్యాబ్ లోకి వెళ్ళి మనం మాడిఫై చేసుకుంటాం. ఇదొక షేప్, డైరెక్ట్ గా ఆ షేప్ ని క్లిక్ చేసుకుంటాం, డ్రా చేసుకుంటాం. సో ఈక్వేషన్ గ్రూప్ లోంచి నేను ఒక షేప్ ని తీసుకున్నా. సో ఇలా డ్రా చేశా. దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడికి మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఈ టైప్ లో కావాలి అనుకుంటే. సో షేప్స్ అనేవి ఏంటి అనేవి చూసారు కదా. సో వీటిని డిలీట్ చేయాలి అనుకుంటే మౌస్ పాయింటర్ తో సెలెక్ట్ చేసి కీబోర్డ్ లో డిలీట్ అనే బటన్ ని ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకి 3D మోడల్స్. 3D మోడల్స్ ఏంటనేవి చూద్దాం. ఇక్కడ మనకి 3D మోడల్స్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా. సో ఈ ఆప్షన్ ని, ఈ డ్రాప్ డౌన్ ని క్లిక్ చేసుకుంటే మన కంప్యూటర్ లో మనకి ఏమైనా పిక్చర్స్ ఉంటే వాటిని అప్లోడ్ చేసుకోవచ్చు. దిస్ డివైస్ సెలెక్ట్ చేసి వీటిలో మనం పాత్ సెలెక్ట్ చేసుకుని ఆ పిక్చర్ ఎక్కడ ఉంటే దాన్ని మనం ఇన్సర్ట్ చేసుకుంటాం. అండ్ ఇందులో ఆల్రెడీ డిఫైన్ చేసి కొన్ని మోడల్స్ అనేవి ఉంటాయి. సో వాటిని మనం డైరెక్ట్ గా ఈ వర్డ్ డాక్యుమెంట్ లోకి మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కింద ఉంది కదా మనకు ఆప్షన్ స్టాక్ 3D మోడల్స్ అని. సో దీన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి చాలా టైప్స్ ఆఫ్ మోడల్స్ అనేవి ఉంటాయి. సో వీటిని మనం మన రిక్వైర్మెంట్ కి తగ్గట్టు మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెర్చ్ కూడా చేసుకోవచ్చు. మనకు కావాల్సిన మోడల్ ని. ఎలక్ట్రానిక్స్ అండ్ గ్యాడ్జెట్స్ అని ఉంది కదా. సో దీన్ని సెలెక్ట్ చేస్తే మనకి డివైజెస్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఒక దాన్ని మనం సెలెక్ట్ చేసుకుని
ఇన్సర్ట్ బటన్ ని మనం క్లిక్ చేస్తే అది ఇలా కొంచెం లోడింగ్ అనేది అయ్యి మనకి ఇన్సర్ట్ అవుతుంది అనమాట. సో దీన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ జరుపుకోవచ్చు. సో 3D మోడల్స్ ని మనం ఇలా ఇన్సర్ట్ చేసుకుంటాం. సో సేమ్ ఇలానే మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం, ఇన్సర్ట్ బటన్ ని క్లిక్ చేస్తాం, మన వర్డ్ డాక్యుమెంట్ లోకి ఇన్సర్ట్ చేసుకుంటాం. ఇక్కడ 3D మోడల్స్ అనే కొత్త ట్యాబ్ అనేది యాడ్ అయింది. ఈ ట్యాబ్ ఏంటంటే ఈ పిక్చర్ కి సంబంధించిన ట్యాబ్. ఈ పిక్చర్ ని మనం మాడిఫై చేసుకోవాలి అనుకుంటే సో ఈ ట్యాబ్ లోకి వెళ్తాం, మాడిఫై చేసుకుంటాం. సో ఈ 3 ఆప్షన్స్ ఏంటి, వాటిని ఎలా యూజ్ చేస్తాం అనేది తెలిసింది కదా. సో నెక్స్ట్ క్లాస్ లో ఈ 3 ఆప్షన్స్ ఏంటనేవి చూద్దాం.